దిష్టి డాక్టర్, దిష్టి. అమ్మా, డాక్టర్ గారు వస్తూ వస్తూ. ఎవరయ్యా నాకు తెలియకుండా నాతో వచ్చింది? కాంత. అవును డాక్టర్, కీర్తికాంత, కీర్తికాంత. మాధు, ఎలా ఉన్నా? నాకే ఆనందంతో పొంగిపోతున్నాను. ఆనందం సరే, ఆరోగ్యం ఎలా ఉంది? ఇంటికి వచ్చారో లేదో నా ఆరోగ్యం, నా మందులు. నా వృత్తి? వృత్తి నర్సింగ్ హోమ్ లో. ఇది ఇల్లు. నో 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 నో, పేషెంట్ ఎక్కడ ఉంటే అదే నర్సింగ్ హోమ్, అదే హాస్పిటల్. నా మూలంగా ఇల్లు కూడా హాస్పిటల్ అయిపోయింది కదా. మాధు, ఏమిటో మాటలు? ఓ నో 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 నో, నువ్వు చిన్న విషయాలు కూడా ఇలా బాధపడుతుంటే నేనేం చేస్తాను తెలుసా? తెలుసు. భగవంతుడు ఎంత చొప్పనాటి వాడయ్యా నిజంగా. ఏమిటండి ఏకదం ఆ దేవుడు మీకు ఎత్తారు ధ్వజం. కాకుంటే ఇంత చక్కని సంసారంలో ఎందుకు ఈ కొరత పెట్టాలి? ఆ దంపతుల్ని, ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే కళ్ళకి ఎంత చల్లగా ఉంది. కానీ అమ్మాయి మాధవ్కి వచ్చిన క్యాన్సర్ సంగతి గుర్తుకొచ్చేసరికి ఒక్కసారి గుండె గుబేలమంటూ. ఆ దేవుడికి అది ఏం టేస్టో, గులాబీకి ముళ్ళు, చంద్రుడికి మచ్చ. ఆయన చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. అది కాదండి, మా అమ్మాయిని చూస్తే ఎవరైనా జబ్బు ఉందనుకో చెప్పండి. క్యాన్సర్ లక్షణం ఏంటండి? పైకి మనిషి చాలా బాగుంటాడు, లోపల లోపల తినేస్తుంది. ఆ కబుర్లు మానేయండి, అదంతా మా అల్లుడు గొప్పతనం. ఆ వ్యాధిని అలా కాలి కింద అణిచిపెట్టి మా అమ్మాయి ముఖం అలా కళకళలాడేటట్టు చేస్తున్నాడు. అదే ఇంకో రైతేనా అనేశాను. నాకు భయం వేస్తోంది. ఏమిటరా తాతని పట్టుకుని వెళ్ళకూడదు చూస్తున్నారు? అమ్మా ఇదిగో నా పాప కాదు, నీ పాపే. నా పాప. ఈ మంత్ రిపోర్ట్ నథింగ్ బ్యాడ్. బ్యాడా? బ్యాడ్ కు మన నర్సింగ్ పెట్టే లేదు డాక్టర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. ఓ గుడ్ ఈవినింగ్. సినావు, కూర్చోండి. మృత్యుంజయరావు గారు. ఎస్ డాక్టర్. ఊళ్ళో ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని గురించానా? అనుకోవడానికి ఏముంది డాక్టర్, మీరు విదేశాలకు వెళ్ళి వస్తే మనిషి మారుతారు అనుకున్నారు. అదేం జరగలేదు. అందుకని వెనకటి అభిప్రాయం ఖాయం చేసుకున్నారు. ఏమిటో అభిప్రాయం? మీరు టూ టిమిడ్ అని, అంటే ఒట్టి పిరికివారు. నిజంగానా? కాకపోతే ఏమిటి, ప్రతి చిన్న విషయానికి వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అని కంగారు పడతారు ఎందుకు? డాక్టర్, ప్రజాభిప్రాయానికి ఉన్న బలం మీకు తెలియదు. ఒక్క మాట, మీరు మిస్టర్ ఆనంద్ గా 1000 తప్పులు చేయండి, కానీ డాక్టర్ గా 10 ప్రాణాలు రక్షించండి చాలు. అప్పుడు జనం మీ తప్పులన్నీ గొప్పలుగా చెప్పుకుంటారు. దట్ ఈస్ ట్రూత్, నేకెడ్ ట్రూత్. అది లోకం, అది జీవితం. నేను వారితో ఏకీభవిస్తాను. ఇప్పుడే నా జీవితంలో మొట్టమొదటిసారిగా మిస్ ప్రేమ నాతో ఏకీభవిస్తుంది. ధన్యుణ్ణి. డాక్టర్, మీరు నాకు వైద్యం నేర్పించండి, నేను మీకు ప్రేమించడం నేర్పిస్తాను. అంటే జీవించడం నేర్పిస్తాను అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. లెట్స్ గో టు ది వర్క్. దిస్ ఇస్ టైం నౌ. ఎన్నాళ్ళుండే దవ్యసుభములలో కొన్నాళ్లే కదా మనసా మనసా మన పెద్ద డాక్టర్ గారు వస్తున్నారు. విన్నారా? కన్ను మూస్తే సరే పీడకాలు వస్తున్నాయి సార్. నాకేం చేస్తాయి? ఇంజక్షన్ ఇస్తే తీసుకుంటేగా. ఎవరైనా నిజమేనా? ఏం చెప్పమంటారు సార్, మరీ పశువుని పొడిచినట్టు పొడుస్తారు సార్. వాట్? ఆల్ రైట్. దెయ్యాల దెబ్బ ఇలాంటి పుస్తకాలు చదువుతుంటే నిద్ర ఎలా పడుతుందయ్యా? కాలు, టేక్ దిస్ బుక్. ఎస్ సార్. నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. ఏం కోటయ్య గారు, చాటుగా పలావులు బిర్యానీ? ఎక్కడ బాబు, వట్టి గడ్డి తింటున్నానంటే నమ్మండి. అదేనయ్యా, నానా గడ్డి తినకూడదని డాక్టర్ గారు అనేది. అది మాత్రం ఎక్కడ తినిస్తున్నారు బాబు? మా అమ్మాయి వచ్చింది కాపలా. ఏం కళ్యాణి గారు, వెరీ గుడ్ ఇంప్రూవ్డా. కాస్త ఓపిక పట్టండి, కొద్ది రోజుల్లో మీ ఇష్టం వచ్చిన నాటకాలు వేయచ్చు. కృతార్థుడలు. నూకాలు నూకాలు నౌకాలేమిటయ్యా మోకాల్లాగా? నా పేరు పిఎం కాల్. అలాగే కానీ ఆ పుస్తకం ఇలా పారేనా బాబు, కథ మంచి టెంపోలో ఉంది. అయితే తడుపు. వెరీ గుడ్. చాలేంటర్రా, ముద్దులతోటే కడుపు నిండిపోతే ఇంకా అన్నం ఏం తింటారు? నాన్న ముద్దులు నంచుకొని అమ్మ ముద్దులు తింటా. వెరీ గుడ్. తిందురు గాని ముందు నాన్న స్నానం చేయనివ్వండి. ఐ యామ్ రెడీ. అదేంటండి, అంతా వాళ్ళకే పెట్టేస్తున్నారు. ఇంక పెరుగు మాధు, పెరిగే వాళ్ళకే పెరుగు. ఈ వయసులో మనకు పెరుగు ఆరోగ్యం తరుగు, తెలిసిందా? డాక్టర్లు ఏమైనా అంటారు, ఒప్పుకోవాల్సిందే.
ఏమిటి? మీ పాట విని చాలా రోజులు అయింది. ఈ రోజు మీరు పాట పాడితే కానీ మేము నిద్రపో. అవునన్నా. చేతులు కడుపురండి. చక్కని చల్లని చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు మమతల కలలకు పందిళ్ళు. చక్కని చల్లని చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు మమతల కలలకు పందిళ్ళు. చక్కని చల్లని చక్కెర బొమ్మలు పాపలు. అమ్మా నా కట్టినది అల్లరి పిల్లలు పుట్టినది అల్లరి పిల్లలు పుట్టినది ముద్దుల ముద్దలు పెట్టినది ముల్లోకాలకు స్వర్గమే. చక్కని చల్లని చక్కెర బొమ్మలు పాపలు. మనసు పెరిగితే ఒకటవుతాము వయసు పెరిగితే వేరవుతాము. మనసు పెరిగితే ఒకటవుతాము పెరిగే మీరు పెరిగే మేము. చక్కని చల్లని చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు. చక్కని చల్లని చక్కెర బొమ్మలు పాపలు. పాట అయిందిగా, వెళ్ళి పడుకోండి. మీ దగ్గర పడుకుంటా. నా దగ్గర మీరే నా దగ్గర పడుకోండి. మీరు రష్యా అమెరికా అన్ని చూస్తారుగా, ఆ కబుర్లంతా చెప్తుంటే నిద్రపోతాం. ఓహో, అదే సంగతి. తెలిసిందా? అది రష్యా సంగతి. అయితే రష్యాలో బిచ్చకాలు ఉండరా? ఒక్కరు కూడా ఉండడమ్మా. మరలా ఏ మనం బిచ్చ ఎవరికి ఇస్తాం? ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలి, ఇస్తేనే పుణ్యం. దేవుడు మనల్ని కాపాడతాడు. బిచ్చ ఇవ్వకపోతే పుణ్యం ఎలా వస్తుంది? అవన్నీ అబద్ధాలమ్మా. బిచ్చం ఇచ్చేదానికంటే అసలు బిచ్చగాళ్ళు లేకుండా చేస్తేనే చాలా చాలా పుణ్యం. నాన్న, మన రష్యాకి వెళదాం. నిజం లేచిన తర్వాత నిజం? పడుకోండి. మాధు, మాధు, ఏమిటది? ఎందుకు? ఏం లేదండి, ఏం లేదు. కన్నీళ్లు అనవసరంగా అర్థం లేకుండా. కనీసం నా కన్నీళ్ళకైనా నీ జీవితానికి లేదనా? ఎందుకు లేదు, ఉంది. ఎవరి జీవితానికి లేని అపురూప అర్థం ఉంది. మమతలు మధుర స్మృతులు మాని కనపడగానే మందులు పత్యాలు జ్ఞాపకం చేయడం. మాధు, ఏమిటా మాటలు? చూడండి, నాదో కోరికుంది, నెరవేరుస్తారా? చెప్పు. మరో పెళ్లి చేసుకోండి. మాధు, ఇలాంటి కోరికలు కోరదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? మీ మాట కూడా జవదాటుతున్నానంటే అది ఎంత బలమైన కోరిక ఆలోచించండి. పనికిరాని నాతో ఎంతకాలం బాధపడతారు. హాస్పిటల్లో పగలంతా అలిసిపోయి అలుపు తీర్చే హాయి కోసం ఇంటికొస్తారు. ఇల్లు హాస్పిటల్గా మార్చే ఇల్లాలితో ఎలా కాపురం చేస్తారు? మాధు, నీకేమైనా మతిపోయిందా? నాకు రెండో పెళ్లి చేయటమా? నేనేం మనసు మమత లేని పశువుని అనుకున్నావా? ఎందుకండి అంత మాట అంటారు? మనసు మమత జీవితంలో మీ దగ్గరే చవి చూశాను.
ఆ కృతజ్ఞత ఏమో లేకుండా ఉన్నాను. ఆనందాన్ని ఇవ్వలేనప్పుడు ఇవ్వడం నా బాధ్యత కాదా? మాధు, చెప్పడం వేరు, చెయ్యటం వేరు. ఉన్నప్పుడు కాదు, పోగొట్టుకున్నప్పుడు తెలుస్తుంది లేని బాధ. అది నువ్వు అనుకున్నంత సులభం కాదు మాధు. అది కాదండి మాధు. మిస్ విజయ. మరేం లేదు, మిస్ విజయ అని ప్రపంచ ప్రఖ్యాతనర్తకి ఇవాళ రవీంద్ర భారతిలో నాట్య ప్రదర్శన ఇవ్వబోతుంది. మనం తప్పకుండా వెళ్ళాలి. మనమా? ఎస్, అయిపోయింది. మీరేదో అయిపోయారు డాక్టర్. మీరేమిటి డాన్స్ పోవడం ఏంటి? ఆమె నృత్యం మొట్టమొదటిసారి నేను అమెరికాలో చూశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళకు కట్టినట్టుగా ఉంది. ఇవాళ మళ్ళీ చూశారంటే ఎప్పటి వరకు ఉంటుందో? ఎప్పటి వరకు ఉన్నా పర్వాలేదు, మధురమైనవి జీవితాంతం ఉండాలి. కరెక్ట్ డాక్టర్, ఇప్పుడు దారిలోకి వచ్చారు. కీపిటార్ మీరు వెంటనే వెళ్ళి టికెట్ రిజర్వ్ చేయండి. ఎస్ డాక్టర్. 3 రిజర్వ్ చేయండి సార్.
మబ్బులకు నవ్వే పెదవుందా నవ్వే పెదవులకు మంగళ మురళుందా పెదవి నందితే వేద వెదొళ్ళు కదిలి పాడుతాయా నడిచే మబ్బులకు నవ్వే పెదవులు నవ్వే పెదవులకు మంగళ వేణువులు మంగళ వేణువులు మంగళ వేణువులు అలాగున్నారు డాక్టర్ ఇంకా సృహ రాలేదు ఇన్ లిటిల్ టైమ్ షీ విల్ బి ఆల్ రైట్ నో వరీ టైం అయింది మీరు ఇంటికి వెళ్ళండి థ్యాంక్ యూ డాక్టర్ గవర్నమెంట్ మరేం పర్వాలేదు రాత్రికి అసలు బాధ ఉంటుంది స్పృహ వచ్చినా హాయిగా నిద్రపడుతుంది అంత అవసరం అనుకుంటే ఇంటికి ఫోన్ చేయి ఎస్ డాక్టర్ గుడ్ నైట్ గుడ్ నైట్ మీ పక్కనే ఉన్నా ఏం కావాలి చెప్పండి నేనే డాక్టర్ని చూడండి నర్స్ ఇంటికి ఫోన్ చేసి నేను కాస్త లేట్గా వస్తానని చెప్పు ఎస్ డాక్టర్ హలో బేబీ స్పీకింగ్ మీరెవరు నర్సా ఆలస్యం అవుతుందా చల్లమేలరా
కళ్యాణ్ గారు, కళ్యాణ్, ఆ కొత్తగా వచ్చిన ఆడ పేషెంట్ పెద్ద ఆట కట్టేటగా. అవునండి, ఆవిడ అమెరికా, రష్యా, ఇంగ్లాండ్ మొదలైన పాశ్చాత్య దేశములలో ఎన్నయో నాట్య ప్రదర్శనములు సంగి ఎంతయో ప్రతిష్టలు గడించుకున్నదండి. అటువంటి ఆవిడకి ఆ కాలు పోవడం ఏమిటి? భగవంతుడు ఒట్టి ఓర్వలేనివాడు కాకపోతే. అవునవునండి, నా వంటి సుప్రసిద్ధ గాయకునికే నోరు కట్టేశాడు కదటండి. అందువల్లనే కదా మహానుభావ ఈ మధ్య ఈ ఊరు ప్రజలు కొంతైనా సుఖపడుతున్నారు. లేకపోతే ఏమిటయా ఆవిడకి నీకు పోలిదయా? వెళ్తున్నాను లేదా? మీకు తెలియదు ఏంటి? చాలా 4 రోజుల్లో మీరు మామూలుగా నాట్యం చేస్తారు. ఇది వరకంటే బాగా చేస్తారు కూడా. రాజీ హామీ ఊరుకోండి. ఇదిగో చూడండి, నా మాట నమ్మరు. నా మాట మీద మీకు నమ్మకం లేదు. చెప్పండి, నమ్మకం ఉందా లేదా? హాయిగా నిద్రపోండి. 4వ నాటికి నడిపిస్తాను. ఉన్నా ఇక్కడే ఉన్నానుగా. డాక్టర్, మీరేం చెప్పారు? ఏం చెప్పాను? నన్ను నడిపిస్తానన్నారు కదా. అవును. నిజంగా నడిపిస్తారా? మీరు తప్పకుండా నడుస్తారు. మీ అంతటి మీరే నడుస్తారు. మీకు తెలియదు డాక్టర్, నేను నడవలేను. నడవగలిగిన ఒంటరిగా నడవాలంటే భయం. ఎప్పుడు ఎక్కడ పడిపోతానో అని భయం. అందుకే నన్ను నడిపించే వాళ్ళెవరూ రావాలి. కానీ నాకెవరున్నారు? అంత బాధ్యత మోసే వాళ్ళెవరున్నారు? ఒంటరిగా పుట్టాను, పెరిగాను, ఒంటరిగానే బ్రతికాను. నాకెవ్వరూ లేరు డాక్టర్. నేనున్నానుగా. నడిపిస్తారా? తప్పక నడిపిస్తాను. మీరు ఏంగా నడిచేటట్టు చేస్తారు. అప్పుడు వదిలి వెళ్తారు. అంతేగా అందరూ అంతే. నడుస్తున్నది ఇక పర్వాలేదులే అని నాన్న వెళ్ళిపోయాడు. గడుస్తుందిలే అని అమ్మ వెళ్ళిపోయింది. కడ వరకు నడిపిస్తానని, కలిసి నడుస్తామని ఒక్కరూ రాలేదు. ఏళ్లు తోలిపోతున్నా ఎవరో వస్తారనే ఆశతో ఎదురు చూశాను. చూస్తూనే ఉన్నాను. అలాంటి వారు ఎవరైనా నా జీవితంలోకి వస్తారంటారా? తప్పకుండా వస్తారు. మీకు ఎలాంటి కొరత ఉండదు. నా మాట నమ్మండి. కలిసిపోయాను డాక్టర్. నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి. అంతా బాగానే జరుగుతుంది. నిద్రపోండి. నర్స్, జాగ్రత్త. మాకు పిల్లలు ఇంకా నిద్రపోలేదా? పోతే ఒక టైం దాకా చూచి ఆ తర్వాత మీరు భోజనం చేయాలి. లేకపోతే జబ్బు చేస్తుంది. జబ్బు చేస్తే మాకే డాక్టర్ గారు మీరున్నారుగా. మందు జబ్బును పోగొడుతుంది కానీ చెడు అలవాట్లను పోగొట్టు. మంచి అలవాట్లు చేసుకోవాలి, తెలిసిందా? థ్యాంక్ యూ. ఏంటి ఈ రోజు కలిసిపోయారు? ఆపరేషన్ ఎక్కువ చేశారా? చేసింది ఒక్క ఆపరేషన్. చాలా బాధ పెట్టిందా? కాదు, చేసిన తర్వాతే బాధ ఎక్కువైంది. ఆ పేషెంట్ను ఓదార్చి నిద్రపుచ్చి వదిలించుకురావడానికి పడ్డ శ్రమ ఆపరేషన్ చేసిన దానికంటే 10 అయింది. మీరెందుకు బాధపడాలి? ఏమిటోలే, అసలు ఈ అలసట ఈనాటిది కాదు. కొన్నేళ్లుగా పేరుకుని గుండెల మీద బరువుగా కూర్చుంది. ఒక్కొక్కప్పుడు విసుగు కలుగుతుంది కూడా. ఆ విసుగులో అసలు డాక్టర్ పని మానేద్దామనిపిస్తుంది. వద్దండి, అంత పని చేయకండి. జనం చచ్చిపోతారా? బ్రతకవలసిన వాళ్ళు కొందరైనా చచ్చిపోతారు. పిచ్చి, అంతా మనమే ఉద్ధరిస్తున్నట్టు. ఎవరి దాకానో ఎందుకు? నా సంగతి చెప్పండి. మీరంటూ లేకపోతే నేనేమయ్యేదాన్ని? నాలా ఇంకెందరున్నారు? లేరు మాకు. నీలా ఉన్నది నేనందరికీ డాక్టర్ని, కానీ నీకు మాత్రం దైవం. నా నర్సింగ్ హోమ్కు వచ్చేది అందరూ, కానీ నువ్వు మాత్రం మోయరాని బరువు. మాతో అలా తీయగా ఎన్నిళ్ళు గడిపావు. ఎన్నిసార్లు నీ అనురాగంతో నా అలసటను పోగొట్టావు. నా అధికారాన్ని, ఆగ్రహాన్ని చిరునవ్వుతో ఎన్నిసార్లు భరించావు.
అనుభూతులు అనుభవాలు ఎప్పటికీ పచ్చపచ్చగానే ఉంటాయి మాతో. మాతో ఏమిటది? ఎందుకు? మీరెంత మంచివారండి, మిమ్మల్ని ఎంత బాధపడుతున్నాను. జరిగిపోయిన రోజుల తీయదనం గుర్తు చేసుకుని మురిసిపోయేది ఎప్పుడు? జరుగుతున్న రోజులు బరువైనప్పుడు చేదైనప్పుడేగా. మాతో నా అభిప్రాయం కోరికలకు చోటెక్కడ చెప్పు. పరిగెత్తేవాడికైనా ఒక్క క్షణం పాటు చల్లని నీడ కావాలనిపిస్తుంది. అదే మీకు లేదు. కాదు, నేను ఇవ్వలేకున్నాను. నా భయం ఒక్కటే, మీ శరీరంతో పాటు నా మనసు ఒకనాడు అలసిపోతుంది. పిచ్చి పిచ్చిగా ఊహించు. అదేం కాదు, నాకు కావాల్సింది ఒక్కరోజు విశ్రాంతి. పిల్లలు నువ్వు నేను ఎక్కడికైనా వెళ్ళి హాయిగా ఒక్కరోజు గడిపేద్దాం. పొద్దున రెడీ. అబ్బా, అలా అనుకోవటంలోని అవసరంతో తిరిగిపోయింది. ఇక హాయిగా నిద్రపడుతుంది. మేము రెడీ. ఏం పదండి, నర్సింగ్ హోమ్ కి ఫోన్ చేశారా? ఎంతసేపు? ఇప్పుడే చెప్పేస్తాను. జన్మానికి శివరాత్రిలో ఒక్కరోజు దొరికింది. ఒక్క క్షణం కూడా వేస్ట్ కాకూడదు. పదండి. ఎవరు? మీరు, అమ్మ, నేను, బేబీ. భలేగా ఉంటుంది. మేమే గెలుస్తాం. తెలుసు. వెళ్ళి కార్లో కూర్చోండి. మాధు, నువ్వు కూడా వెళ్ళి కార్లో కూర్చోరాదు. అంత తొందరే ఉంది. పోతుందా? ఎవరైనా వచ్చి కూర్చుంటారు. ఏమో కూర్చుంటారేమో. ఎవరొచ్చినా నా చోటు నాదిగానే ఉంటుంది. అబ్బా, ఎంత గర్వం. ఎంగేజ్డ్ గా ఉందేమో, కాసేపు ఉండండి. మాధు, అసలు సంగతి చెప్పనా? చెప్పండి. పొద్దున్నే లేవగానే ఒక మ్యాజిక్ జరిగింది. ఏమిటో? మొహం గడుపుకుని అద్దంలో చూసుకున్నా. మూర్ఛ వచ్చినంత పని అయింది. అమాంతంగా పురాణం అయిపోయాను. ఉప్పెర్ల పుర్రతన ముంచుకొచ్చేసింది. ఇక ఆగమంటే ఎలా అవుతాను చెప్పు. అయితే ఎవరినైనా ఒక్క కుర్రదాన్ని చూసుకోండి బాబు. హలో, ఎవరు? సీరియస్? సీరియస్ కేం గానీ నేను ఈ రోజు నర్సింగ్ హోమ్ రావట్లేదని చిన్న డాక్టర్తో చెప్పు. ఇలాంటివి ఏమైనా వస్తే చూసుకోమని కూడా చెప్పు. ఏమిటి? మరేం పర్వాలేదు, నేను రాను. అసలు ఊళ్ళోనే ఉంటాను. ఓకే. మాధు, ఇక్కడ ఒక క్షణం తెలాపలేదు. కమాన్. ఏమిటండి సీరియస్ కేసు? ఏముంది, నిన్నటి ఆపరేషన్ కేసు. వాళ్ళకి అన్ని సీరియస్ గానే కనిపిస్తాయి నేనున్నంత వరకు. పద. సరే, మోగి ఇదా అయిపోతుంది. కమా ఉండండి, పాప ఎవరో ఎంతో. సరే, ఇక వెళ్ళినట్టు. హలో, ఉన్నారు. ఉండండి, మాట్లాడమంటారు. ఏమండి, మీ అసిస్టెంట్ ఏమట? ఆమె చాలా ప్రమాదంగా ఉందట. ఉంటే మాట్లాడండి. ఇట్లా అయితే మనం అడుగు పెట్టలేము. రేపు వచ్చి చూస్తానని చెప్పి ఫోన్ కింద పెట్టేసరా. నా భయమే నిజమైంది. మీ శరీరమే కాదు, మీ మనసే అలసిపోయింది. లేకుంటే ఎన్నడైనా ప్రాణాలను ఇంత తేలిగ్గా చూసారా? ఇంత కటువుగా ప్రవర్తించారా? ఆ పాపం నాది. నేనే మీలోని మనసును, మానవత్వాన్ని చంపేస్తున్నా. మాధు, దయచేసి మాట్లాడండి. ఏమిటో చెప్పండి. ఏమిటి ఫిట్సా? అబ్బాయి ఫిట్స్ కాదయ్యా, ఆ మట్టి ఎమోషనల్ మనిషి. ఎమోషనల్ అవుట్ బర్స్ట్ లో అనిపిస్తుంది. అది షూర్, చచ్చినట్టు వచ్చి తీరాలంట. ఇక వచ్చిన తర్వాత నా అరకుల నుంచి బయటపడేటప్పుడు ఏమిటో. హలో మిస్టర్ మిర్చు, దట్ ఇంజక్షన్ ఏమిటి ఇచ్చి చూచారా? వాడు బ్రతుకు. వచ్చేసారు. ఏం కావాలి చెప్పండి. ఏమిటి కాదు, చిన్నపిల్లలా చెప్పకుండా ఏడిస్తేనా ఏం చేయగలం? కోపడకండి డాక్టర్. చూడండి, మీరు ఆర్టిస్ట్. మనిషిని కానంటారా? మామూలు మనిషి కాదు డాక్టర్. నన్ను మామూలు మనిషిగానే చూడండి, కాననుకుంటే మామూలు మనిషినే చేయండి. నా అభిప్రాయం పూర్తిగా వినండి. మామూలు మనిషి కన్నా మీలో మనసు మమత చాలా ఎక్కువగా ఉంటుంది. హృదయం కూడా సున్నితంగా ఉంటుంది. చిన్న అలజడి కూడా కదులుతుంది, చెదురుతుంది. నిర్మలం నిశ్చలంగా ఉన్న కొరణులో ఒక చిన్న రాయి వేస్తే రేగే అలల్లాగా ఏ ఆవేశమైన నరంలోకి పాకుతుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది అది. ఏమన్నారు?
మందు చేదుగా ఉన్నా మాటలు తీయగా చెప్పి తాగించడం మీ విద్య. మీ మాటల్లో ఆ మత్తుంది. ఇప్పుడు నాకు కావాల్సింది అది. కావాల్సిందేదో తెలిసినప్పుడు బాధే ఉంది. తెలుసు గనుకనే బాధ. అది పొందలేని వాళ్లకు మీకే. నాకు ధనం ఉందనేక. ధనమే, యవ్వనం, అందం, పేరు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. అందరికీ కనపడేవి అవి. వాటి కోసం వచ్చేవాళ్లే అందరూ. కానీ అవి ఎంత శాశ్వతమో వాళ్ళు అంతే శాశ్వతం. అవన్నీ మరచి వాటి మరుగున దేవుడు లేని గుడిలా ఉన్న నా హృదయాన్ని గుర్తించి కోరి వచ్చే మనిషే లేడు. అందుచేతే నేను ఒంటరిదాన్ని. నాకెవ్వరూ లేరు. వేలు సంపాదించినా, కాళ్ళు ఖర్చుపడినా, కళ్ళు శాశ్వతంగా మూసినా నాకెవ్వరూ లేరు. నేను ఒంటరిదాన్ని. డాక్టర్, ఆ ఇంజెక్షన్ సిద్ధించే. 104. 104. It is too bad. Continue with the complication raise కావచ్చు. ఇదట్లో కూడా వదిలిపెట్టట్లేదే. డాక్టర్ గారిని తన స్వంతం అనుకుంటుందేమో. Nonsense. Don't be silly. అలా చెయ్యి పట్టుకోవడంలో ఏదో ఉపశాంతి సులేస్ ఫీల్ అవుతుంది. చిన్నతనంలో జరిగిన ఏదో సంఘటన దీనికి బేసిస్ అయి ఉండాలి. ఫస్ట్ లెట్ us control the temperature. ఆ ఇంజెక్షన్ తీసుకోండి. హరి ప్లీజ్, హరి. బాబు, ఇక నాన్నగారు వచ్చినా మనం మాట్లాడవద్దు. ఎందుకని బేబీ? ఒక నాన్నగారి మీద కోపం. పాపం. మరేం చేయాలి? నవ్వించాలి. నవ్విస్తే ఇంకో రోజు పిక్నిక్ కి తప్పకుండా తీసుకెళ్తారు. నిజంగానా? నిజంగా. అయితే నవ్విస్తాం. ఎలా? రా. నాన్న, అక్క నాన్న వచ్చేసారు. ఏంటన్నా అలా ఉన్నారు? అబ్బాయి ఏం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంటి? ఒంట్లో కూడా బాగలేదు. ఏమిటగా ఉంది. అవునమ్మా. కరెక్ట్. ఇలా పడుకోండి. ఏ ఆటగా ఉందా? పడుకోండి. పరీక్ష చేయాలి. చూడండి, మీరు మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారానికి ఒక రోజైనా రెస్ట్ తీసుకోవాలి. పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్ళాలి. రోజు వచ్చి ఇంజెక్షన్ తీసుకోవాలి. వేరకు ఇంటికి వచ్చి భోజనం చేయాలి. అమ్మ పిల్లలు కాసుకుని ఉంటారు. ఏమండి డాక్టర్ అమ్మ గారు, మాకు అమ్మ లేదండి. అదేనండి, అమ్మ అంటే అమ్మ, మా అమ్మ. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ హ్యాపీ, 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 మతి ఎవరు? మామూలు మనిషిని నేను. అబ్బా, ఎక్కడి నుంచి ఊడిపడ్డావురా నాన్న? పిచ్చాసుపత్రి నుంచి బిడ్డ. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ నీడు? గుడ్ మార్నింగ్ డాక్టర్. నా పేరు తుమ్మల చలపతిరావు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నేను రోగబంధ సమాజం నుంచి వచ్చాను. ఇది వరకు భోగాల మీద రీసెర్చ్ చేసి ఒక గ్రంథం రాశాను. వాటి ఫలం తీరింది. ఇప్పుడు రోగాల మీద రీసెర్చ్ చేసి ఒక గ్రంథం రాస్తున్నాను. ఈ సందర్భంలో బై ఆల్ మీన్స్ మీకు ఏం కావాలో అడగండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. రోగులు వారి కోరికలు, రోగాలు వాటి రకాలు. లక్ష ఈ ప్రపంచంలో ఒకరికి రోగం, తినకుండా ఉండడం ఇంకొకరికి రోగం, తింటూ ఉంటే చూస్తూ ఓర్చుకోలేకపోవడం ఇంకొకరికి రోగం, మీరు ఒకరికి రోగం, వీడు ఒక రోగం, ఆడపిల్లల వెంటబడే రోగం. కరెక్ట్. మీకు ఏదైనా హెల్ప్ కావచ్చు కావాలని అడగండి. ఇవాళ ఒక పేషెంట్ ని త్వరగా పంపించేయాలి. థ్యాంక్ యూ. పర్లోకానిక ఏమో నాకు తెలియదు. నాన్న, మరే ఇతను నన్ను సమాచారాలు రోజు కనుక్కుంటూ ఉంటాను నేను. మంచిది నాయన. అది కాదు నాన్న. అదేలేవమ్మా, ఇప్పటికే పొద్దుపోయింది. వెళ్ళు లోపలికి వెళ్ళి పోల్చి. అబ్బా, ఎంత కోపం. తల్లి లేని పిల్ల. నేను మిరపకాయల వ్యాపారం చేసే రోజుల్లో పుట్టిందేమో, ఆ ఘాటు కాస్త దానికే ఉందిలేండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? అప్పుడప్పుడు ఏమైనా తినాలనిపిస్తా ఉందా? ఏం అడిగా బాబు? రా బాబు చెప్తారా. రా. కడుపుతూ ఉన్న దాన్ని అడిగావు. కమ్మగా, కారం కారంగా, నోటికి వరవరగా మాంసం కూర, చేపల పులుసు, కోడిగుడ్డు ఇగురు, బిర్యానీ, పలావ్, ఆమ్లెట్, గుండెకాయ, తలకాయ, మీకు ఏది కావాలంటే అది అడుగుతుండండి, వస్తూనే ఉంటాయి. అయితే బాబు నాకు తెలియక అడుగుతాను, తమరు ఏ హోటల్లో పనిచేస్తున్నారు? నాన్ సత్యనాయం సరవరాని అడగలేదు. మనకు అలాంటి చేతగావు. మన శరీరం దేశ సేవకి, పరోపకారానికి అంకితం చేయబడింది. అయితే ఈ పాటికి 5-6 బంగళాలు అవి సలక్షణంగా సంపాదించే ఉండాలి. అయ్యగారి కాఫీ తీసుకురా. తడపండి.
తడవచ్చి నేను తడపలేనురా. తడపకపోతే కుదరదు. వీడికి ఇదొక రోగం. పెద్ద పెద్ద వాళ్ళకే ఉంది ఈ రోగం. మన పెద్ద డాక్టర్ గారి సంగతి విన్నారా? నాకేం తెలియదే. ఏంటేంటి? అదేమిటండి హాస్పిటల్ అంతా మారిపోతుంటేను. అదే ఆ డాన్సర్ విజయమ్మకి మన డాక్టర్ గారికి ఏదో. అలాగా? ఆయన మాత్రం ఏం చేస్తాడు? భార్య రోగిస్తుంది, వయసా పాపిస్తుంది. ఏదో ఒక దారి చూసుకోవాలిగా మరి. ఈ మధ్య అంతా మానట్లేవయ్యా. ఆటగత్తి లేదు, ఉద్దంత మానవ దానికాడే ఉంటున్నాడంట. ఈయన ఆమెకు ఒక కాలు కట్టుకడితే ఆమెమో ఈయన 2 కాళ్ళకి వేసిందంట బంధం. ఊరి వాళ్ళ సంగతుల కంటే ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుంటే చాలు. వెళ్ళండి. ఓహో, ఈయన ఆమెకు ఒక కాలు కట్టుకడితే ఆమెమో ఈయన 2 కాళ్ళకి వేసిందంట బంధం. డాక్టర్, ఆ నర్తకం గురించి మీ అభిప్రాయం ఏమిటి? రంభ, ఊరసి, తిలోత్తమ. ఆమెను వెంటనే డిశ్చార్జ్ చేయవచ్చాలి. అది నాకు కావాల్సింది. అప్పుడే తొందరగా ఉంది సార్. ఒక 4 days అయిన తర్వాత చేయొచ్చు. డాక్టర్, అవసరమైన వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఇక్కడే. రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పండి. ఆల్ రైట్, చెప్తాను. చూడండి, చెప్పేది నెమ్మదిగా, మనసు నొచ్చకుండా చెప్పండి. అంత పని అయితే మీరే చేయాల్సి వస్తుంది. ఎస్, ఇట్స్ ఆల్ రైట్. నేనే చెప్తాను. ఏం డాక్టర్, నేనుండడం మీకు బాధగా ఉందా? నో, అలాంటిదేమీ లేదు. కానీ చూడండి, పేషెంట్స్ చాలా మంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. కాలానికి రోగానికి ఏమిటి సంబంధం? అఫ్ కోర్స్. అయినా నిజం చెప్పరాదు, నేను మీకు న్యూసెన్స్ అయ్యాను అంతేగా? నో, నాట్ ఎట్ ఆల్. నిజానికి మీరు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. నాకు ఇది హాస్పిటల్లా లేదు, నా ఇల్లులా ఉంది. ఎవరో ఆప్తుల నీడలో ఉన్నట్టుంది. ఇంతకన్నా పెద్ద భవంతుల్లో ఉన్నాను. ధనం కొనగలిగిన అన్ని సౌకర్యాలు, సుఖాలు అనుభవించాను. అసలు హాస్పిటల్ అంటేనే నాకు అసహ్యం. కానీ ఇక్కడ ఏమిటో ఎందుకో. అదంతా మీ అభిమానం కాదు, మీ అభిమానం. మీరెక్కడున్నా నా అభిమానానికి లోటు ఉండదు. వింటాను, వింటూ ఉండాలనే నా ఆశ. మీ మాట వినకపోతే మనలో ఏదో కంపం భూకంపంలా వస్తుంది, ఊంపేస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, హృదయ ముక్కలు చెక్కలు అయిపోతుందేమో అనిపిస్తుంది. ఏం చేయి, ఎలా వెళ్ళదు? మీకు బాధ కంటే భయమే ఎక్కువగా ఉంది. సరే, మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు. డాక్టర్, ఇక్కడే ఈ ఊళ్ళోనే ఒక ఇల్లు తీసుకోండి. నేను అప్పుడప్పుడు వచ్చి చూచిపోతూ ఉంటాను. అప్పుడప్పుడు కాదు, రోజు. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. జీవితంలో ఎన్నడూ చవిచూడని ప్రేమను ఇక్కడ చూశాను. మీరు అవునన్నా కాదన్నా ఆ ప్రేమను దాచుకొని మూసుకుపోతున్నా. దానికి బిల్లు పే చేశారా? జన్మ జన్మలకి చెల్లించలేదు. సెలవు. మీ డాక్టర్ గారి మనసులో ఏం లేదే? గంటాపరంగా చెప్పగలను, ఏమీ లేదు. ఆయన సంగతి నీకు తెలియదు. ఐరన్ మనిషి. ఇలాంటి వాళ్ళే ఆ సమయం వచ్చేసరికి ఐరన్ పోయి ఐరన్ అంటూ పరిగెడతారు. నో ఫియర్స్. మా డాక్టర్ విషయంలో మాత్రం ఇది ఇంపాసిబుల్. బెట్. డాక్టర్ గారు ఒకవేళ ముక్కినా మీరు తగ్గాలి, నేను నెగ్గాలి, మన దగ్గరికి రావాలి. మామూలు కంటిన్యూ. ఓకే. తాత తాత, నీ తల ఎందుకు ఇటైపోయింది? తల ఎప్పుడు చిన్నగా ఉంటుంది. అదే కాదు, అది చాలండరా మీ పరీక్ష. డాక్టర్ గారు పిల్లలు అనిపించుకుంటున్నారు. డాక్టర్ గారి పిల్లలేం కాదు, మేము పిల్ల డాక్టర్. అవునా? ఆ, పులికి పుట్టేవి పులి పిల్లలే మరి. అమ్మాయి, ఇంతకు నీ ప్రయాణం సంగతి ఏమంటావు? వారిని వదిలి ఎలా నాన్న? వారు వస్తానంటున్నారు కదమ్మా. అంటారే కాని రాలేరు నాన్న. అది కాదమ్మా, నీ పెళ్లి అయిన తర్వాత మన ఇంట్లో జరిగే శుభకార్యం ఇది. నువ్వు రాకుంటే పెళ్లి పీటల మీద కూడా కూర్చోనంటు. నిజమే నాన్న, కానీ అంతా పనిచేసి అలసిపోయి వస్తారు. వారికంత వేడి నీళ్ళ స్నానం అది లేకుండా. ఏమిటి మామగారు? కూర్చోండి కూర్చోండి. మాధు ఏమంటుంది? ఏముంది, మీరు పెళ్లికి రారట, అందుకని తాను రానంటో. అయితే నేను రావడానికి ఇష్టం లేదన్నమాట.
భలేవారండి. అది కాదు మాధు, నువ్వు వెళితే ఆ సాకుతో నేనే ఆ అవకాశం కూడా నాకు లేకుండా చేశావు. అదే మీ ఉద్దేశం అయితే తప్పకుండా వెళ్తాను. అల్లుడు గారు మీరు తప్పక రా. లక్ష్మి మరీ మరీ చెప్పింది. ఓ ఎస్, అలాగే. మరదల పిల్ల చేసిన మోసానికి మా ఇంటి ప్రజెంట్ కూడా తెస్తారని చెప్పండి. మోసం కదా మరి ఏమిటి? చెప్పకుండా చేసుకోవడమే. మీరు లేక ఓకే, గెట్ రెడీ. అభిజ్ విజయ. ఏ కబుర్ రాలే డాక్టర్. ఓ ఇంకెవరు లేరు సార్. గుడ్, ఫినిష్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నో నో నో, వేళకు భోంచేయ. నా బలం భోజనంలో లేదు డాక్టర్, మరి మీలో ఉంది. నో 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 నో. వడ్డించండి. మరి మీరు? మీలా కనుక నేను భోజనంలో ఫస్ట్. ఎప్పుడు అయిపోయింది? నో పులుసు, ముందు కూరలు తినాలి. చూడమండి. వెరీ గుడ్. క్యాబేజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాబేజ్ నాకు లేదండి. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. నో మూసుకొని తినాలా? డోంట్ బి సిల్లీ, కమ్ ఆన్, కమ్ ఆన్. అబ్బా, మాటల్లో పెట్టి ఎంత తినిపించేశారండి. అప్పుడు ఏమైందండి? రేపు చూడండి ఇంకెంత తినిపిస్తాను. అమ్మో బాబోయ్, అంత భయం అయితే నేను వచ్చేటప్పటికి ఫోన్ చేయండి. మిమ్మల్ని చూడగానే మళ్ళా ఆకలేస్తే? డోంట్ బి సిల్లీ. బాయ్ బాయ్. మగమా, మగమా, అయ్యా నాకు ఇక్కడేం తోచట్లేదు. అమ్మగారు వచ్చేదాకా నర్సింగ్ హోమ్ లో ఉంటాను. ఇల్లు జాగ్రత్త. సరేనండి. ఏ ఇక్కడ పెట్టారు? మిగతా గదిలేవి ఖాళీ లేవా? లేవు సార్. ఆహా. అసలు అన్నిటికంటే ఇదే బాగుంటుంది సార్. విజయమ్మ గారు కూడా ఇక్కడే ఉండేవారు. సరే సరే, అవన్నీ నీకెందుకు, వెళ్ళు. ఏమిటి అలా చూస్తున్నారు? ఇప్పుడు చెప్పండి. చెప్పనా? చూసిందో పేషెంట్ ను, చూసినవారో డాక్టర్. ఏ అది నా దౌర్భాగ్యం. ఏమిటి అలా అన్నారు? అంతేగా మరి. నా కళ్ళకు పేషెంట్లు తప్ప ఇంకెవరూ కనిపించరు. రోగం, చికిత్స, ఆపరేషన్, బ్యాండేజీ తప్ప నాకు ఇంకేమీ తెలియదనేగా. నేను డాక్టర్ను, మీరు పేషెంట్లు. అంతేగా మనకున్న సంబంధం. సారీ, మిమ్మల్ని అప్సెట్ చేసినట్టున్నాను. నన్ను క్షమించండి. నో 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 నో, యువర్ క్వైట్ కరెక్ట్. మీరు నిజమే చెప్పారు. నాలో కొన్నేళ్లుగా పేరుకున్న బాధ ఇది. ఇలా డాక్టర్ గా ఉండి ఉండి ఒకనాటికి పేషెంట్ అనేమోనని భయంగా ఉంది. అప్పుడు నేను డాక్టర్ అవుతానులేండి. అరే, అప్పుడే పడిందే. కాదు, ఈ రోజు పున్నమిలా ఉంది పాపం. పున్నం అంటే నాకెందుకో దిగులు. విచిత్రంగా ఉంది. అవును, పున్నమి తరిగిపోతున్న ప్రాయానికి చిహ్నంగా తోస్తుంది నాకు. మరి అమావాస్య లోలోను పెరుగుతున్న హృదయాన్ని గుర్తు చేస్తుంది. బాగుంది బాగుంది. అబ్బో, బాగోగులు అప్పుడే తెలిసినాయా? పువ్వు పుట్టగానే తెలుస్తుంది. కమా
పెరుగుతున్నది హృదయము తరుగుతున్నది ప్రాయము నడుమ నలిగే నన్ను చూసి నవ్వుతున్నది అందము పెరుగుతున్నది హృదయము తరుగుతున్నది ప్రాయము నడుమ నలిగే నన్ను చూసి నవ్వుతున్నది అందము పెరుగుతున్నది హృదయము కెందుకు దిగులు మావి పూచిన తావి వీచిన మరులు గుండెలో రగులు పాపు వచ్చిన మల్లె విచ్చిన మనసు కెందుకు దిగులు ఏమవి పూచిన తావి వీచిన గుండెలో రగులు పెరుగుతున్నది హృదయము తరుగుతున్నది ప్రాయము నడుమ నలిగే నన్ను చూసి నవ్వుతున్నది అందము పెరుగుతున్నది హృదయము కురిసిన వరద పొంగిన వల్ల మాలిన గుబు జాము జామున కంటి నిండుగా కలలు కురిసిన వరద పొంగిన వల్ల మాలిన గంట చూచిన జాము జామున కంటి నిండుగా కలలు ఊరుకోండి. చూడండి, ఇంకెందుకు, మీ కాలు పూర్తిగా నయమైపోయింది. ఇక మీకు కావాల్సిందల్లా ఈ బలం నాది కాదు, మీది. మీరు లేకుంటే నేను అబలను డాక్టర్. డోంట్ బి చైల్డిష్. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఎవరు? రండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏమిలా వచ్చారు? మా ఆవిడకి చాలా సీరియస్ గా ఉందండి. గంట నుంచి తమ కోసం తిరుగుతున్నాను. నేను ఇప్పుడున్నాను. ఎవరు చెప్పారు? మీ కారు చూసి వచ్చానండి. ఎక్కడ పెడితే అక్కడ రావటం మంచి మర్యాద అక్కర్లేదా? అక్కడ ఆ మనిషి చావు బతుకుల మధ్య ఉంటాను. నేనే దేవుణ్ణా? ఆ నమ్మకంతోనే పరిగెట్టుకొచ్చాను. మీరు చూస్తే చాలు, శవానికి కూడా ప్రాణాలు వస్తాయని మా ఆశ. ఆల్ రైట్, ఆల్ రైట్. మీ ఇంటికి ఫోన్ ఉందిగా, ఉండండి. ఫోన్ చేసి కనుక్కోండి. ఇప్పుడు ఎలా? సరేనండి. హలో చిన్ని, అమ్మకి ఎలా ఉందమ్మా? డాక్టర్, నీకు శ్రమంగా నీ వెళ్ళిపోయింది డాక్టర్, వెళ్ళిపోయింది. చాలా ట్రాజిక్ డాక్టర్. మీరు వచ్చుంటే ఆమె బ్రతుకోలేదేమో. అయినా విధంటూ ఒకటి ఉందిగా. నిజమేనేమో, ఆమెన్న దాంట్లో కొంతైనా సత్యం ఉంది. ఏమైనా ఇక ఇలా జరగటానికి ఏమిటిదంతా?
నేను వెళ్తున్నాను. కారణం నాకు తెలుసు. నిన్నటి సంఘటన నిన్ను కలవరపరిచింది కదా. నీ కన్నీరు గమనించాను విజయ. పరుల కన్నీటికి కారణం కావడం కన్నా మనమే కన్నీటి కాలువ కావడం మంచిది కదా. ఆ నిర్ణయంతోనే వెళ్తున్నావు? అంతకంటే మంచి నిర్ణయం మీరేదన్నా చేశారు. మీరు చెప్పలేకపోతున్నారు, నేను చేస్తున్నాను అంతే. నా వల్ల మీరు ప్రాణాలని చులకనగా చూస్తున్నారు. అది ఇక జరగకూడదు. అందుకే వెళ్తున్నాను. విజయ, ఒక కోరిక చెల్లిస్తారా? చెప్పు. ఎప్పుడూ నాకు దేవుణ్ణి చూడాలనిపించలేదు, గుడికి వెళ్ళలేదు. కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనే ఆశ నన్ను మించి నాలో ఏర్పడితే వచ్చి చూడడానికి అనుమతిస్తారా? నేనే వస్తా. అంత దయా నా మీద? దయ కాదు, అభిమానమా? మరేమిటో చెప్పండి. ఒక్కసారి మీ నోరారా చెప్పండి. ఆ మాటని మనస్సు నిండా నింపుకొని కళ్ళల్లో నిలుపుకొని నా జీవితం చేసుకుంటాను. చెప్పండి. అది నా డ్యూటీ. స్పెషల్ మటన్, చికెన్, కోడిగుడ్డు పడండి. అయ్యో 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 అయ్యో, గుడ్డు గుడ్డే మింగుతున్నారు, కడుపులో పిల్లలు పెట్టగలరు. ఏమిటో బాబు, రోజు ఇట్ట తెచ్చి నన్ను దినమని తెగమొకమాట పెట్టేస్తున్నావు. నీ రుణం ఎట్టా తీర్చుకుంటానో ఏమో. చెప్పమంటారా? ఏమీ లేదు, పెద్ద ఇదేం కాదు. నీ మతిని. అమ్మాయి రాయ. ఏమిటి మతి? ఏమిటి సంగతి? భోజనానికి లేనన్నా. ఆకలి లేదట, కడుపు నొప్పట. అమ్మో నాన్న, అలా చూస్తారేమండి? ఏం జరిగింది నాన్న? నువ్వేం కంగారు పడద్దు, ఏదో అపత్యం జరిగి ఉంటుంది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఈ భూమి మీద ఈయనకు నూకలు దొరకవు. మీరా? కొన్ని డాక్టర్ చేత కాలితేను అంతవరకు ఈనాగరు. అవును, ఆయన ప్రాణాలు పోతాయి, నా ఉద్యోగం పోతుంది. నాన్న, కావలసిన వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నాగా, కానివ్వండి. ఈ లోపుగా మీరు చేస్తుండండి, నేను ఆపరేషన్ చేస్తుంటా. రామ 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 రామ. మొదలెట్టండి. అమ్మో డాక్టర్ గారు, నన్ను కాపాడండి, నా కడుపు కోసేస్తున్నారు బాబు. నీకు అపత్యం చేయడం ఎన్నిసార్లు చెప్పాను? ఉన్నారుగా. ఇదే నువ్వు చేసే పని. పరిశోధన చెప్పి మా రోజులు చంపుతావా? ఇక మీద మా హాస్పిటల్ అడుగు పెట్టడానికి వీల్లేదు. సార్ ప్లీజ్ గెట్ అవుట్. సార్ రే కాదు, లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. మీకేం భయం లేదు, ఎనిమా ఇస్తే అదే తగ్గిపోతుంది. రే ఎనిమా చూస్తా, జాగ్రత్తగా చూస్తుండు. పున్నమంటే నాకెందుకో దిగులు. పున్నమే తరిగిపోతున్న ప్రాయానికి చిహ్నంగా తోస్తుంది నాకు. పెరుగుతున్నది హృదయము, తరుగుతున్నది ప్రాయము, నడుమ నలిగే నన్ను చూసి నవ్వుతున్నది అందం.
ఆ